సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నల్గొండ జిల్లాలో నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా నకిలీ మద్యం తయారీకి కేటుగాళ్లు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బెల్ట్ షాపు రహిత నియోజకవర్గం అయితే తమ దందా జోరుగా ఉంటుంది అనుకున్న కేటుగాళ్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో నకిలీ కేటుగాళ్లు తెలివి మీరిపోయారు. ఏకంగా నకిలీ మద్యాన్ని వైన్స్, బెల్ట్ షాపుల ద్వారా అమ్మేందుకు ప్రయత్నించి నల్లగొండ జిల్లా పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలో 4 సభ్యుల్ని అరెస్టు చేయగా మరో 2 కీలక నిందితులు పరారీలో ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు కేంద్రంగా ఈ ముఠా నకిలీ మద్యం తయారీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా మునుగోడు నియోజకవర్గంలోని వైన్స్, బెల్ట్ షాపులు కేంద్రంగా కల్తీ మద్యాన్ని అమ్మేందుకు ఈ ముఠా ప్లాన్ చేసింది. బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ ఈ ముఠాలో కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 2019లో హైదరాబాద్ శివారు ప్రాంతంలో కల్తీ మద్యం తయారు చేసిన ఘటనలో ఇతడిపై కేసు నమోదైంది. శ్రీనివాస్ గౌడ్ తనకు 5 లక్షలు ఇస్తే 10 లక్షల విలువైన మద్యం తయారు చేసి ఇస్తారని హామీ ఇవ్వడంతో మరో 3 ఇతడితో జత కలిశారు. మహమ్మద్ జానీ, రమేష్, యాదగిరి ముగ్గురు కలిపి ఒక్కొక్కరు 2 లక్షల చొప్పున మొత్తం 6 లక్షలు ఇవ్వగా ఈ కల్తీ మద్యం తయారీకి నాంపల్లి మండలం గానుగుపల్లిలో ఉన్న తోటను ఎంచుకున్నారు నిందితులు. నకిలీ మద్యం తయారీలో నిపుణుడైన శ్రీనివాస్ గౌడ్ బెంగళూరు నుంచి వచ్చి అప్పటికే తెచ్చిపెట్టిన స్పిరిట్కు 3 రకాల ఫ్లేవర్స్ కలిపి నకిలీ మద్యాన్ని తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వైన్స్ షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూముల్లో లభించే ఖాళీ మద్యం బాటిల్స్ సేకరించి వాటిలో నకిలీ మద్యాన్ని నింపి వైన్స్ లేదా బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని అమ్మేందుకు ఈ ముఠా ప్లాన్ చేసింది. బాటిల్ క్యాప్ ప్యాకింగ్ సరిగ్గా లేకపోవడంతో వైన్స్ నిర్వాహకులు నకిలీ మద్యం బాటిల్స్ను తమ వైన్స్ ద్వారా అమ్మేందుకు నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలకు చెక్ పడడంతో పక్కా ప్లాన్తో ఈ ముఠా మునుగోడు నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వ్యవహారంలో కీలక సూత్రధారులు మరికొందరు పాత్రధారులను రాజకీయ ఒత్తిళ్లతో తప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.